యెహోవా లేవీ కాండంలో జంతు బలుల వల్ల పాపక్షమాపణ కలుగుతుంది అని స్పష్టంగా చెప్పాడు. ఈ బలులని తరతరాలు ఇశ్రాయేలీలు ఆచరించాలని కూడా చెప్పాడు. మధ్యలో మానేయండి ఎత్తేయండి అని చెప్పలేదు, తరతరాలు ఆచరించమని చెప్పాడు తప్ప మధ్యలో రద్దు చేస్తా అని చెప్పలేదు. ఈ జంతు బలులకి యేసుకి ఎలాంటి సంబంధం లేదు, ఉందని యేసు కూడా చెప్పలేదు. యేసు కూడా నేను వచ్చాను కనుక మీరు జంతు బలులను ఆపేయండి అని చెప్పలేదు, నేను బలి అవ్వబోతున్నానని చెప్పలేదు. యేసు చెప్పలేదు, యెహోవా చెప్పలేదు. ఒక సందర్భంలో అయితే యేసు నీ సహోదరుడితో నీకు వ్యాజ్యము అంటే గొడవ ఉంటే మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడి ఆ తర్వాత దేవుని వద్దకు వచ్చి బలి అర్పించుము అంటాడు. అంటే యేసు కూడా ఆ జంతు బలుల్ని ఇవ్వమనే చెప్పాడు, ఆపిమని చెప్పలేదు. ఇవన్నీ ఇశ్రాయేలీలు అడవుల్లో ఉన్నప్పుడు చెప్తున్నాడు. అసలు ఈ సీన్ అంతా, ఈ ధర్మశాస్త్రం అంతా ఎప్పుడు బోధిస్తున్నాడు వీళ్ళకి? ఈ బైబిల్ దేవుడు వీళ్ళందరికీ ఎప్పుడు చెప్తున్నాడు? వీళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి రాజ్యం ఇప్పిస్తానని చెప్పి అడవులు